రోజు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు. ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు. రంగోలి, రంగవల్లి, చౌపురాణ, మదన, కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర, తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకే ఇంటి బయట పెరట్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు. ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. వంగి లేవడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారు. ఇంటి ముందు ముగ్గులో పసుపు, కుంకుమ వేస్తున్నారా? అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు. బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు. అన్ని పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే చాలామంది ముగ్గులో పసుపు, కుంకుమలు వేసుకుంటారు. పువ్వులు చల్లుతూ ఉంటారు. అలా ముగ్గులో పసుపు, కుంకుమలు, పువ్వులు వేస్తే ఏమవుతుంది? అసలు వేయవచ్చా, వేయకూడదా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువుగారికి లేక పుట్టిన ఒకానొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంతో ఆ గురువుగారు దేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువుగారు తన కుమారుడిని బ్రతికించమని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గురువుగారితో, నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిలిని ఊడ్చి, శుభ్రం చేసి, రంగవల్లిని తీర్చిదిద్దమని చెప్తాడు. వెంటనే వెళ్లి గురువుగారు ఈ విషయాన్ని రాజుతో చెప్పగా రాజ ఆజ్ఞ మేరకు ప్రజలు అంత వాకిళ్లు ఊడ్చి, శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. ఆ గురువుగారు మాత్రం తన ఇంటి ముందు తన కొడుకు ఆకారంలో ముగ్గులు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుని బ్రతికిస్తాడు. అప్పటినుంచి ప్రజలు అందరూ కూడా ఉదయం, సాయంత్రం వాకిళ్లు ఊడ్చి, ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు. ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుంది అని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దేవతా పూజలో, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం మన ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరి. ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసి ఉంటే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు ఏవో జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి. ఏ దైవ పూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది. అంతేకాదు మనం వేసే పద్మాలతో కూడిన చుక్కల ముగ్గులో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. ఇలాంటి ముగ్గులు యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యాలను కూడి ఉండడం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు. ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు, మహావిష్ణువు యందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళి స్త్రీగానే ఉంటుందని,
దేవి భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. కొంతమంది ముగ్గులు రోజూ వెయ్యలేక పెయింట్ పెట్టేస్తూ ఉంటారు. వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకి ఆ రోజు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి. అప్పుడే అది ముగ్గు అవుతుంది. ముగ్గు పాజిటివ్, అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజులలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇంటింటికి తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్లేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు. అందుకే మరణించిన వారి ఇంట్లో కర్మలు చేస్తుంటే ఆ రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. కర్మ పూర్తి అయిపోయిన వెంటనే, అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గు వేస్తారు. ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారము మన మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు, పరమార్థాలతో కూడినవి. అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 5:30 నుండి 6:30 లోపు వేసేయాలి. ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది ఆ ఇంటికి కలుగుతుంది. ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు, కుంకుమలు వేస్తూ ఉంటారు. కానీ అలా చల్లకూడదు. ఎందుకంటే పసుపు, కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాము కాబట్టి. ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి పవిత్రమైన పసుపు, కుంకుమలను ముగ్గుపైన వేయకూడదు. పసుపు, కుంకుమ నేలను తాకకూడదని పురాణాలలో తెలియజేయబడింది. ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది. పవిత్రమైన పసుపు, కుంకుమలను తొక్కడం వలన అశుభం జరుగుతుంది. మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదు. పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి. ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి. అంతేగాని ముగ్గుపై పుష్పాలను, పుష్పరేకులను చల్లకూడదు. పండుగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు. కానీ పసుపు, కుంకుమలు చల్లకూడదు. చాలా మందికి తెలియక ఇలా చేస్తూ ఉంటారు. పసుపు, కుంకుమలను కాళ్లతో తొక్కకూడదు. ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. చెడు శక్తులు, దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా పరిరక్షిస్తుంది. ముగ్గులు మన సంప్రదాయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి కేవలం అలంకరణ మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఎంతో మహత్తరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మన పెద్దలు చెప్పిన నియమాలను పాటిస్తూ నిత్యం వాకిలిని శుభ్రపరిచి ముగ్గులు వేయడం ద్వారా మన ఇల్లు, కుటుంబం సుఖసంతోషాలతో ఉండగలుగుతాము. అయితే పసుపు, కుంకుమలు, పుష్పాలు ముగ్గులో చల్లకూడదని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కృప మన ఇంటి మీద ఉండాలంటే శాస్త్రోక్తంగా ముగ్గులు వేయడం, 4 వైపులా అడ్డగీతలు గీయడం వంటి చిన్న చిన్న నియమాలను పాటించాలి. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన పూర్వీకులు చెప్పిన విధంగా ప్రతిరోజు ముగ్గులు వేయడం ద్వారా మన ఇంటికి శుభం, ఐశ్వర్యం తీసుకురాగలుగుతాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.